భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాలు దాఖలుకు ముందు ప్రధాని మోదీ వారణాసిలోని గంగానది ఒడ్డున ఉన్న దశాశ్వమేఘ ఘాట్లో పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. అనంతరం పర్యాటక బోటులో గంగానది విహారం చేశారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. సోమవారం సాయంత్రం యోగితో కలిసి మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. రాత్రికి అక్కడే బస చేశారు. మోదీ నామినేషన్ ఏర్పాటును హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి వారణాసిలో ఉండి పనులను చక్కబెట్టారు. కాశీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 7వ విడతలో జూన్ 1న ఈ స్థానానికి పోలింగ్ జరగనుండగా నామినేషన్ దాఖలు చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ప్రధానిపై కాంగ్రెస్ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీపై అజయ్ రాయ్ పోటీ చేయడం ఇది వరుసగా 3వసారి కావడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రధాని మోదీపై బలమైన అభ్యర్థి అయిన అజయ్ రాయ్ను పోటీగా నిలిపింది. ఎలాగైనా వారణాసిలో సత్తా చాటాలని హస్తం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఎండా వానను సైతం జనం లెక్క చేయలేదు. పలుచోట్ల అధికార పార్టీ హింసాత్మక దాడులకు సైతం విరవకుండా ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును నిక్షిప్తం చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68% పోలింగ్ నమోదు కాగా రాత్రి 7 గంటల వరకు దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. విశాఖ జిల్లాలో దాదాపు 135 కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేంత వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే ముగియగా కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పరిసమాప్తమైంది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా దాదాపు అన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉండడంతో అందరికీ స్లిప్పులు ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ అర్ధరాత్రి దాటినా ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్కు తీసుకునేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 4వ విడత ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటి వరకు ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. దీంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని బిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను పోలీసులు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. మడకసిర, పెనుగొండ, కదిరి, హిందూపురం, అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలకు వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినవి ఇబ్రాహీంపట్నం నిమ్రా కాలేజ్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంతో పాటు పలు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కృష్ణా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. గన్నవరం నియోజకవర్గంకు సంబంధించి గన్నవరం మార్కెట్ యార్డ్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం మిషన్లను జేఎన్టీయూ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పోలింగ్ ఆలస్యమైన వాటి కోసం అర్ధరాత్రి దాటిన ఈవీఎంలు తీసుకునేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను రాజానగరం నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు అధికారులు తరలించారు. ఆయా నియోజకవర్గాల నుంచి సెక్టార్ వారీగా పోలింగ్ సిబ్బంది నిర్ణీత పత్రాలు ఆర్ఓ పరిశీలన అనంతరం సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత నన్నయ్య యూనివర్సిటీకి చేరుకుని అసెంబ్లీ, పార్లమెంటుకు నియోజకవర్గాల నుంచి వస్తున్న ఈవీఎంలను వివిధ కౌంటర్లలో ఏర్పాటు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రారంభానికి గంట ముందు నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు అన్ని కేంద్రాల్లో బార్లు తీరారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వర్షంలోనూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. కొన్ని చోట్ల ఓటర్లు క్యూ లైన్లో నిలబడి తమ వంతు వచ్చే వరకు ఓటు వేసి మరీ అక్కడి నుంచి కదిలారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అధికారులు ఈవీఎంలు రాత్రికి రాత్రే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. కొన్ని చోట్ల ఈ ప్రక్రియ మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. అటు మైలవరం, అదేవిధంగా విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ ప్రత్యేక రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే క్యాండిడేట్లు కావాలనుకున్నట్లయితే ఇక్కడ 24/7 అంటే 3 షిఫ్ట్లలో కూడా ఆఫీసర్స్ని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వెళ్ళి ఇక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటినీ చూసి వాళ్ళు తృప్తి చెందిపోవచ్చు. సో ఎప్పటికీ కూడా అది నిరంతరం పనిచేస్తుంది. ఎవరికి ఏ అనుమానం ఇచ్చినా సరే చూసేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన 4 నియోజకవర్గాలు కూడా నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో పక్కన ఉన్నటువంటి కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా సేమ్ అదే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చాలా కేంద్ర రాష్ట్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు నిరంతరం నిఘా కెమెరాలు పర్యవేక్షణ ఉంటుందని ఆయన వివరించారు. అభ్యర్థులు ఎవరైనా స్ట్రాంగ్ రూమ్ పరిశీలించాలనుకుంటే అనుమతి తీసుకుని మానిటర్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాలలో భద్రపరిచారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర నిఘా నడుమ ఈవీఎంలను భద్రపరిచామని తెలియజేశారు. ఈవీఎంల సీలింగ్ పూర్తయ్యాక అధికారుల స్క్రూటీని నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ను సందర్శించాలనుకుంటే అధికారుల అనుమతి తీసుకుని లాగ్ బుక్లో నమోదు చేసి మానిటర్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు అన్నారు. సో మొత్తం ప్రతిదానికి కూడా రెండు కీస్ అనేటువంటి పెట్టుకుంటున్నాం, సీల్ చేసాం. ఒక కీ అనేటువంటిది డిఓ దగ్గర పెట్టుకుంటున్నాం, ఇంకొక కీ అనేది కన్సర్న్ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో మొత్తం ప్రతిరోజు ప్రతి 12 గంటలకి ఒకసారి ఒక తహసీల్దార్, ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి వీటికి వచ్చి చూసుకొని ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడడానికి అనేటువంటిది ఒక్కొక్కరిని కూడా అనేటువంటిది పోస్ట్ చేశాం. సో కాబట్టి అప్ టు 4th జూన్ వరకు అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేకుండా సో చాలా సేఫ్గా స్ట్రాంగ్ రూమ్స్ ఈసీఐ నామ్స్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతే ఉందో అన్ని విధాలుగా అనేటువంటి చేశాము. క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చి చూసుకోవాలని అనుకునంటే వాళ్ళకి ఒక మానిటర్, ఒక బిల్డింగ్కి అంతటికీ కూడా సీసీటీవీస్ ద్వారా ఒక మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో కూర్చొని వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ రావాలి అని అనుకుంటే ఇక్కడ ఒక లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్లో ఎంటర్ చేసుకొని వాళ్ళు ఆ ప్రాసెస్ మొత్తం ఏ రూము ఎలా ఉంది చెప్పేసి చూసుకొని వెళ్ళచ్చు. కాబట్టి సో ఎక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇటు PC-12లో కానీ ఆల్ ఏసీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేటువంటిది నా యొక్క విన్నపం ఏంటనుకోనంటే సో ఇది కంప్లీట్ సెక్యూర్గా ఇటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, ఇటు స్టేట్ పోలీస్, ఇటు సీసీటీవీస్, కంటిన్యూస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అంతా కంప్లీట్గా అనేటువంటిది
ట్రాన్స్పరెంట్గా అనేటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి స్కోప్ అనేటువంటిది లేదు, ఏమాత్రం కూడా ఎలిగేషన్కి స్కోప్ అనేటువంటిది ఉండదు. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నామినేషన్కు పలు రాష్ట్రాల భాజపా ముఖ్యమంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. మోడీ నామినేషన్ అనంతరం జరిగే ఎన్డీఏ సమావేశంలోనూ చంద్రబాబు, పవన్ పాల్గొనే అవకాశం ఉంది. వారణాసిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించబోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే మన దేశం కీలక పాత్ర పోషించనుందన్నారు. It is a historical occasion. It is a holy place. Third time Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Sir, BJP leader Sushil Modi passed away yesterday. We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? Last of all. No, very clear. NDA is going to get 400 plus. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 121 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు తెదేపా అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రాంతాల వారీగా జరిగిన సంఘటనల వివరాలను ఫోటోలతో సహా చూపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన 15 పేజీల లేఖలు రాశారు. ఈ లేఖను పార్టీ జాతీయ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో ఎన్నికల కమిషన్ అధికారులకు అందజేశారు. ఓటింగ్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఓటర్లు క్యూల్లో 2-3 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేస్తూ 15 పేజీల లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాల్లో మునిపెన్నడూ లేనంత హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. బలగాలను మోహరించడంలో పోలీసులు విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వైకాపా కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఎంతో మంది ఎన్డీఏ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నర్సరావుపేటలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సమన్యాయం అందించలేదన్నారు. పుంగనూరులో తెదేపా ఏజెంట్ల కిడ్నాప్, తాడిపత్రిలో వైకాపా అభ్యర్థి వీరంగం, ప్రకాశం జిల్లా దర్శి, ఎర్రగొండపాలెంలో బూత్ల ఆక్రమణ, శ్రీకాకుళంలో తెదేపా అభ్యర్థిపై వైకాపా దాడి, ఆమదాల వలస నియోజకవర్గంలో 2 బూత్ల ఆక్రమణ, తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ సాధారణ ఓటర్పై చేయి చేసుకోవడం తదితరాలను ప్రస్తావిస్తూ ఇవి కేవలం మచ్చుకు కొన్ని మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి, జిల్లా ఎన్నికల అధికారుల చేతకానితనం వల్ల అది సాధ్యం కాలేదన్నారు. హింసాత్మక ఘటనలు జరిగి పోలింగ్ జరగని చోట్ల రీపోలింగ్కు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత 5 ఏళ్లుగా దృష్టి పెట్టలేదని, సాగునీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో ఏ పంట కాలువ చూసినా పూడిక చేరిపోయి తుప్పలు, తూటికాడలు పెరిగిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని, గత ఏడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఓ కారణమైందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రైతాంగం నుంచి ఏ సమస్యపైన ఎక్కువ విజ్ఞాపనలు వచ్చాయని, జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకి, లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలని కోరారు. ఋతుపవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలియజేశారు. ప్రజాస్వామ్య పండుగైన ఓటింగ్ రోజు కూడా వైకాపా చేసిన మారణ హోమం చూసి ఆవేదన కలుగుతుందని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. తెదేపాకు అనుకూల ఓటింగ్ పడుతుందని, పోలీసులను కూడా కొట్టారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ పోకడలని పెంచి పోషిస్తున్న సీఎం జగన్ కోరలు పీకే సమయం వచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక ఈ అల్లరి మూకలని రాష్ట్ర పొలిమేర్లు దాటే వరకు తరిమి కొడతామని తెలిపారు.
ఫ్యాక్షన్ పోకడల్ని పెంచి పోషిస్తున్న సీఎం జగన్ కోరలు పీకే సమయం వచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక ఈ అల్లరి మూకలని రాష్ట్ర పొలిమేర్లు దాటే వరకు తరిమి కొడతామని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలియజేశారు. వైకాపా రౌడీయిజం, గూండాగిరికి భయపడేదే లేదని, తగ్గేదే లేదంటున్న ఓటర్ల ధైర్యానికి తన అభినందనలు అంటూ తెనాలి ఎమ్మెల్యే చెంప చెల్లు మనిపించిన సుధాకర్ వీడియోను జతచేశారు. మంగళగిరి చైతన్యానికి మారు పేరని మరోమారు నిరూపితమైందన్నారు. తెల్లవారక ముందే నియోజకవర్గ ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు. సాయంత్రం 6 గంటలకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓపికగా వేచి చూడడం ప్రజా చైతన్యానికి ప్రతీక అన్నారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న మంగళగిరి కుటుంబ సభ్యులకు, పార్టీ కోసం అహర్నిశలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు వినియోగించడంతో ఓటింగ్ ప్రక్రియ కొంత జాప్యమైంది. ఓటు వేసిన తర్వాత ఎర్ర రంగు బల్బు వెలగటం, బీప్ శబ్దం రావడానికి కొంత ఆలస్యమైంది. వీవీప్యాట్లో స్లిప్ వచ్చేసిన తర్వాత బీప్ శబ్దం వచ్చింది. దీంతో చాలా మంది తమ ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకునేందుకు వేచి చూడాల్సి వచ్చింది. దీనివల్ల ఒక్కో ఓటు వేసేందుకు కొంత ఎక్కువ సమయం పట్టింది. దీంతో చాలా మంది ఓటర్లు ఎక్కువసేపు క్యూ లైన్లో నిరీక్షించాల్సి వచ్చింది. ఇది సాంకేతిక సమస్య కాదు, కొత్త ఈవీఎంలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని బస్టాండ్లు, మెట్రో రైళ్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు పతంగి టోల్ ప్లాజా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలతో రద్దీగా మారింది. వరుస సెలవులు, లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సొంతూళ్లకు ఓటేయడానికి వెళ్లిన వారందరూ పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, ఏపీ నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులతో నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా నగరానికి చేరుకున్న ప్రయాణికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రోను ఎక్కువగా వినియోగించడం వల్ల హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్, మియాపూర్ మార్గంలో ప్రయాణికులతో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. మెట్రో రైలులో చాలా మంది నిలబడి ప్రయాణిస్తున్నారు. కొన్ని రైళ్లు అయితే నిలబడడానికి కూడా గ్యాప్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఓటర్లు తిరిగి ప్రయాణంతో ఈరోజు ఉదయం 5:30 నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అరగంట ముందే అధికారులు మెట్రో రాకపోకలను సాగించారు. అయినా రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ట్రిప్పులు నడపడానికి హైదరాబాద్ మెట్రో యోచిస్తోంది. దీనికి తోడు ఆఫీసులకు వెళ్లేవారు కూడా రావడంతో స్టేషన్లలో రద్దీ ఎక్కువగా పెరిగింది. మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలకు వెళ్లిన ఏపీ ప్రజలు తిరిగి నగరంలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజాలో 16 గేట్లుండగా హైదరాబాద్ వైపు 10 గేట్లను తెరిచారంటే రద్దీ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 95% వాహనాలకు ఫాస్టాగ్ ఉండడంతో త్వరగా స్కానింగ్ చేసి వాహనాలను పంపుతున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారని, వారిలో ఓట్ల చైతన్యం వచ్చిందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైతే మహిళలు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి క్యూలో నిలబడ్డారని చెప్పారు. ఓట్లపై మహిళలు చైతన్యవంతులయ్యారన్నారు. ఓటు విలువపై మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో మహిళల్లో అవగాహన పెరిగిందని, అందుకే ఇంతమంది మహిళలు ఓటు వేయడానికి వచ్చారని చెప్పారు. ఓట్లపై మహిళలు చైతన్యవంతులయ్యారని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తెలియజేశారు. ఓటు విలువపై మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో మహిళల్లో అవగాహన పెరిగిందని, అందుకే ఇంతమంది మహిళలు ఓటు వేయడానికి వచ్చారని చెప్పారు. ఒకేసారి రావడంతో ఓటింగ్ స్లోగా జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలు, పక్క ఊళ్ళలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఓటు వేయడానికి సొంతూళ్లకు వచ్చారని తెలియజేశారు. స్థానిక ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఇక్కడ ఓటు హక్కు ఉన్నవారిని పిలిపించేవారని, ఈసారి ఎలాంటి పిలుపులు లేకుండా స్వచ్ఛందంగా వచ్చారని పేర్కొన్నారు. చిన్న పనులు చేస్తూ ఇతర ప్రాంతాల్లో ఉండేవారు కూడా ఓటు వేయడానికి స్వగ్రామాలకు తరలి వచ్చారని పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా నుంచి ఎన్ఆర్ఐలు ఓటు వేయడానికి వచ్చారని తనతో వారు మాట్లాడారని తెలియజేశారు. వారి సంతానానికి ఇక్కడ ఓటు లేదని, వారికి మాత్రమే ఉండడంతో ఓటు వేయడానికి వచ్చామని చెప్పారన్నారు. ఓట్ల చైతన్యంతోనే ప్రజాస్వామ్యం ఫరడిల్లుతోందన్నారు. ఆడవాళ్లకు మంచి జరిగితే రాష్ట్రానికి శుభం కలుగుతోందని ఆయన చెప్పారు. ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.